ప్రపంచంలో అమ్మకానికి ఉన్న దేశాలు నిజమే అంటారా? నిజంగానే. ఎందుకంటే ఒక ఇల్లు కొనవచ్చు, ఒక కారు కొనవచ్చు, ఒక కంపెనీని కూడా కొనవచ్చు. కానీ ఒక దీవిని కొనడం, ఒక గ్రామాన్నే కొనడం, ఒక చిన్న రాజ్యాన్ని సొంతం చేసుకోవడం అనేది ఇది నిజంగా సాధారణమైన విషయం కాదు. వినడానికి సినిమా కథలు అనిపించిన ప్రపంచంలో కొన్ని దీవులు అధికారికంగా అమ్మకానికి వస్తుంటాయి. యూరప్లో కొన్ని గ్రామాలకు ఎవరైనా వచ్చి మీరు కొనుక్కోండి అనే బోర్డులు కూడా పెడతారు అక్కడ. అలాగే అక్కడ ప్రభుత్వాలు కూడా మీరు మా దగ్గర రండి, ఇక్కడ మీరు ఈ ప్రాంతాన్ని తీసేసుకోండి అని ఆహ్వానిస్తాయి కూడా. ప్రపంచంలో ఒక ప్రదేశం తానే ఒక దేశం అని ప్రకటించుకుంటుంది. దానికి ఒక అజెండా, ఒక జెండా, పాస్పోర్ట్ ఉంటుంది, కరెన్సీ కూడా ఉంది. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం వాటికి ఇది దేశం అని చెప్పేసి గుర్తించదు. ఏ ప్రదేశంలో ఉన్న నిజంగానే దాన్ని మనం అసలు దేశాన్ని కొనగలమా? ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకుందాం. దేశాన్ని కొనడం నిజంగా సాధ్యమేనా అంటే ముందుగా ఒక విషయం, ఏ గుర్తింపు పొందిన సార్వభౌమ దేశానికైనా కొనుగోలు చేయడం అనేది సాధ్యం కాని పని. ఎందుకంటే దేశం అనేది ఒక ఆస్తి కాదు, అది ఒక డెమోక్రసీ. దాన్ని ఎవరు అమ్మలేరు. అయితే ఇంటర్నెట్లో ఈ ఐస్లాండ్ ఫర్ సేల్, ప్రైవేట్ ఐస్లాండ్ అనే ప్రకటనలు చాలా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇంటర్నెట్లో కానీ ఎక్కడ చూడండి కనిపిస్తాయి. ఎందుకంటే దీవి అంటే చాలా సందర్భాల్లో అది ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీకి చెందిన ప్రైవేట్ భూమి మాత్రమే, దేశం అయితే కాదు. అయితే కోటీశ్వర్లు ఏం చేస్తారంటే సొంత దీవుల్ని ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ ఐస్లాండ్స్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే కరేబియన్ కానీ, కెనడా, స్కాట్లాండ్, ఫిజీ ఇలాంటి ప్రాంతాలల్లో కొన్ని దీవులు అమ్మకానికి వస్తుంటాయి. కొంతమంది బిలియనీర్లు, డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కొనుగోలు చేసి అందులో రిసార్ట్లు నిర్మిస్తారు. మరికొందరు వేసవి విడిదిగా కూడా ఉపయోగిస్తుంటారు. ఇంకొందరు ఇక పూర్తిగా వ్యక్తిగత అంటే ప్రైవేట్గా ఉంచుకోవడానికి కొనుగోలు చేస్తారు. ఒక విషయం మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాలి, మీరు దీవిని కొనుగోలు చేసిన దేశ చట్టాల నుంచి మాత్రం బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆ దేశ ప్రభుత్వంలో ఎటువంటి చట్టాలు అయితే ఉంటాయో వాటికి అమలు లోబడే మనం అక్కడ నివసించాల్సి వస్తుంది. ఆ నిబంధనలు వర్తిస్తాయి. అయితే ప్రపంచంలోనే విచిత్రమైన దేశం, ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఒక కథ ఆసక్తికరమైనటువంటి కథ ఉంది. సీలాండ్ అంటారు. ఇది సముద్రంలో 2 భారీ స్తంభాల మీద నిర్మించిన పాత సైనిక వేదిక అనమాట. 1967లో రాయ్ బేట్స్ అనే ఒక వ్యక్తి దీన్ని సొంతంగా నేనే రాజుని అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. పరు ప్రిన్సిపాలిటీ ఆఫ్ ద సీలాండ్. ఆ తర్వాత జెండా రూపొందించిండు, జాతీయ గీతం రూపొందించిండ్రు, స్టాంపులు ముద్రించారు, పాస్పోర్ట్లు కూడా జారీ చేసిండు, కరెన్సీ కూడా దీనికి సంబంధించి ఈ దేశానికి సంబంధించి కరెన్సీ కూడా తయారు చేసిండు. వినడానికి ఒక పూర్తి దేశంలానే ఉంటుంది, కానీ ప్రపంచంలోని ప్రధాన దేశాలు మాత్రం వీటి డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి గుర్తించలేదు. ఇప్పటికే సీలాండ్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఇటలీలో ఏం చేస్తారంటే కొన్ని చిన్న చిన్న గ్రామాలు, అంటే జనాభా తగ్గిపోవడం వల్ల ఆ గ్రామాలే ఖాళీ అయిపోయి పూర్తిగా ఎడారి లెక్క మారిపోయినాయి ఆ గ్రామాలు. సో యువత కూడా వేరే నగరాలకు వెళ్ళిపోయింది, ఇల్లు కూడా ఖాళీగా మిగిలిపోయినాయి. ఇప్పుడు కొన్ని స్థానిక ప్రభుత్వాలు ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చినాయి. ఏంటంటే పాత ఇళ్లను వాటిని మార్చేసి ఇంతగా అమౌంట్కి అని చెప్పేసి కొనుక్కోమంటాయి. కొనుక్కున్న తర్వాత అక్కడ కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టినాయి. ఏంటంటే కొనుగోలు చేసిన వ్యక్తి, ఆ ఊరిని కొనుగోలు చేసిన వ్యక్తి కొంతకాలం ఏం చేయాలంటే మరమ్మతులు చేసి ఆ ఇండ్లలో ఉండొచ్చు అనమాట, ఉపయోగంలోకి తీసుకురావాలి. అయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఉపయోగంలోకి మాత్రం తీసుకురావాలి వాటిని చేసేసి. అట్లాగే ఆ గ్రామాల్లో మళ్ళీ ఒకవేళ వాళ్ళని గ్రామాలకు తీసుకురావాలనేదే వాళ్ళ లక్ష్యం. అందుకని ఇది ఒక స్కీమ్ అనేది పెట్టింది. ఇది గ్రామ పునరుద్ధరణ కార్యక్రమమే ఇది ఒక రకం చెప్పాలంటే. అయితే ఇంకో టాపిక్ ఏంటంటే మీరే ఒక దీవి కొనుక్కోవచ్చా అనేది ఒక టాపిక్. ఈ దీవి ప్రైవేట్ యాజమాన్యంలో ఉందా, లేదంటే ప్రభుత్వ భూమా, పర్యావరణ పరిరక్షణ ప్రాంతమా అనే విషయాలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. వాటి గురించి తెలుసుకున్న తర్వాత ఆ దేశ చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్ కానీ, ట్యాక్సులు కానీ అన్నిటికీ నిర్మాణానుమతులన్నీ ఉన్నాయని చెప్పేసి అవన్నీ పాటించి దీవిని కొనుక్కోవడం అనేది సాధ్యమే. మొన్న ఒక టాపిక్లో కూడా చెప్పినాం ఆల్రెడీ దీని గురించి. అయితే దాన్ని దేశంగా ప్రకటించడం వల్ల అంతర్జాతీయంగా ఒక గుర్తింపు వస్తుంది, కానీ ఆ చట్టాలు మాత్రం మనం సొంతంగా పెట్టుకున్న చట్టాలు మాత్రం అవి అమల్లోకి రావి. ఇంకా ప్రపంచం అంటే నిజంగానే ఆశ్చర్యకర విషయాలతో కూడుకొని ఉంటుంది కదా. ఒకవైపు కోటీశ్వరులు దీవులు కొంటున్నారు, మరోవైపు ప్రభుత్వాలేమో ఖాళీ గ్రామాల్లో నివసించమని ఆహ్వానిస్తున్నాయి. ఇంకోవైపు తానే నాదే దేశం అని చెప్పేసి ఇట్లాంటి సీ ల్యాండ్స్ నావే అని చెప్పేసి
ప్రకటించుకుంటుర్రు. డాలర్స్ వాటికి సంబంధించి రూపీని అలాగే అన్నీ కూడా కొనుక్కుంటారు. అంటే భూమిని కొనవచ్చు, దీవిని కొనవచ్చు, ఇంటిని కొనవచ్చు, కానీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒక దేశాన్ని కొనడం అనేది ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు.